మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పెట్రోల్ బంకులు మొత్తం ఖాళీ అవుతున్నాయట. వాస్తవాలు ఏది అబద్ధాలు ఏది చెప్పే ప్రయత్నం చేస్తా, వినే ప్రయత్నం చేయరు. నేను తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టురు, కానీ వినే ప్రయత్నం అయితే చేయరు. పెట్రోల్ బంకులు మొత్తం ఖాళీ, వదంతులతో అదనపు కొనుగోలు కూడా చేస్తురంట. అయిపోతుంది పెట్రోల్ అనగానే ఎక్కువ కూడా కొనుక్కొచ్చుకుంటారంట. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో హైదరాబాద్లో మంగళవారం గట్టిగా కనిపించింది. ఏది ఆ ప్రభావం? అవును, పెట్రోలు, డీజిల్, గ్యాస్కు కొరత ఏర్పడిందనే వదంతుల వ్యాప్తితో రాజధానిలో పెట్రోల్ బంకులు, వాహనదారులు కిటకిటలాడాయి. ఈ దెబ్బకు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టినట్ట. అవునా, నిన్నమన్నటి దాకా ఏ సప్పు లేకపోయా, మరి రాత్రికే గీ లొల్లేందు కావచ్చు. నిన్నమన్నటి దాకా గిట్ట ఉండేనా? రాత్రే గింతగానం అయిందంటే ఇలా వాస్తవం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా కానీ పెట్రోల్ బంకులకు ఈ పెట్రోల్ ఏడికెళ్ళి అయితే కొనుక్కొచ్చుకుంటారో, ఆ కొనుక్కొచ్చుకునే దగ్గరనంట ఉద్దర కొనుక్కొచ్చుకుంటారంట. ఓ 10 లక్షల రూపాయలు కడితే ఓ 1 కోటి రూపాయల డీజిలో పెట్రోల్లో పోస్తారంటాడు. నిన్న గట్ట జరిగేది. ఇప్పుడేమైంది? ఇది ఇయర్ ఎండింగ్ ఒకటి, మళ్ళీ పోతే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. మరి రేపన్నాడు పెట్రోల్ వస్తుందో రాదో, డీజిల్ వస్తుందో రాదో, మళ్ళీ ఇలా ఉద్దరించి మళ్ళీ నేనేళ్ళ పరిశాన్ గాను. నేను అంత పరిశాన్ పెట్టుకోను, అంత రిస్క్ నేను తీసుకోలేను. మీ దగ్గర పైసలు ఉంటే మీ దగ్గర ఎన్ని పైలు ఉన్నో గంతనే డీజిల్ పెట్రోల్ కొనుక్కోపోరా అని వాళ్ళు చెప్తున్నారు. ఆడికెళ్ళి వీళ్ళేం చేస్తున్నారు? సరే, నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, ఓ ట్యాంకర్ వస్తుందా, 2 ట్యాంకర్లు వస్తుందా, సరే ఎంతో కొంత నా దగ్గర ఎన్ని పాయలు ఉంటే గంతనే అని వీళ్ళ దగ్గర ఉన్న పాయల కాడికే పోయి తీసుకొని వచ్చి ఈ డ్రమ్లలో పోసుకుంటారు, గదే అమ్ముకుంటారు. అంతేగాని నిజంగానే వాస్తవానికి ఇప్పుడు ఆడు కనుక ఉద్ధరిస్తే వీళ్ళు మళ్ళీ ట్యాంకులు మొత్తం నింపుతోలే పెట్రోల్ డీజిల్ వచ్చేది వస్తుంది. కాకపోతే ఏమైందంటే యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండన్నా బందే అయితే ఈ ఉద్ధర తీసుకున్న వాళ్ళు మళ్ళీ నాకు పైసలు ఇయ్యరేమో అనే ఉద్దేశంతో ఆడు ఉద్దర పోస్తలేడు. వీళ్ళేమో వీళ్ళు నగదు పాయలు పెట్టి అని తెస్తలేరు. ఇది జనాల మీద పడ్డది. ఈడ జరిగిందేమో నాకైతే తెలియదు, కానీ ఒక వీడియో వస్తుంది చూడురే అన్న. గా పెద్ద మనిషి క్యాను ఒక దిక్కు, మళ్ళీ ఒక గంగాలో పట్టుకొని పోతుండు. గా వీడియో పెట్టు, జనాలు అంతా చూస్తారు. చూసిరు కదా, అది ఏడ జరిగిందో మనకైతే తెలియదు. అచ్చదినాయగా అంటే అచ్చదిన్ ఖబాతాకే మాలున్నాయి, కానీ సత్యదిన్ మాత్రం పక్కా ఆగా. ఇప్పుడు వీటిపైన అవగాహన ఎవరు కల్పించాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఒక షిప్లకెళ్ళి వస్తుంది డీజిల్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్ పెట్టిరు, వస్తూనే ఉంది, ఏం డోగలేదు. భారతదేశంలో నరేంద్ర మోడీ మాస్క్ చేసుకొస్తుండు, మీరేం బాధపడకూరు అని వచ్చింది. మరి అది అబద్ధం కావచ్చునా? మరి నిజమేది అయితే మరి? ఇప్పుడు వాస్తవానికి ఇట్లో ఇలాంటి ఆపద వస్తుందంటే ఒక 4-5 రోజుల ముందుగల్లా ఏమంటారు మెసేజ్ ఇవ్వాలి. నిజంగానే మనకు కొద్దిగా గ్యాస్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇబ్బంది ఉంది, జర జాగ్రత్త వాడుకోరని చెప్పాలి. రాత్రే తెల్లారి లేస్తాల కాలనే గిట్ట లైన్ కట్టి ఈ నుంచి ఆడదాకా బోర్లు పెట్టి బైకులు, కార్లు మొత్తం కిటకిటలు ఆడుతుంటే పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టించి మరి మమ్మగా నాగురు మయ్యగా నాగురు అని పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అయింది. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాలు? అవగాహన కల్పించాలి కదా. అవగాహన కల్పించపోయిరి, ఆడ యుద్ధాలు ఆగాయా ఇంకా తెలవకపోయా, ఇంకేం ఉద్ధరియకపోయా, ఈ అందరి పొత్తులు కలిసి జనాల జపకాలం వచ్చింది. ఇప్పుడు జనాలు ఉత్తపోయినారు. మామూలుగా ఆటాన వెలుగుతుంది డీజిల్కు పెట్రోల్కు అని అంటే 1/2 కిలోమీటర్ లైన్ కడతారు, అంతేనా కదా? ఆటాన వెలుగుతుందంటే 1/2 కిలోమీటర్ లైన్ కడతాం. అసోంటిది పెట్రోల్ డీజిల్ దొరకలేదంటే ఇక ఎట్ట ఉంటుంది? ఆల్రెడీ ఆయన పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని మళ్ళీ ఒక క్యాన్లో కూడా ఒప్పించుకొని పోతున్నట్ట. చూసిరు కదా ఇలాగ వీడియోని. గంగాలలో కొనబోతారు, బిందెలలో కొనబోతారు, రేపటి నుంచి చెంబలలో కొనబోతారు, అన్నింటిలో కొనబోతారు. ఎందుకంటే కేవలం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించలేకపోతున్నాయి జనాలకు. నిజంగానే కొరత ఉంటే ముందుగానే చెప్పాలి. కొరత ఉన్నదంటే వాహనదారులు జర జాగ్రత్త పడతారు. ఏరికైనా అనవసరమైన ప్రయాణాలు ఉన్నా కానీ ఎందుకులే ప్రస్తుతానికి ఇంధనం లేదంట, పెట్రోల్ డీజిల్ దొరకలేదంట అని ఆలోచనతో ఉంటారు. మీరు అవి ఏవి కలిపేయకుండా రాత్రే లేచి తెల్లారి లేస్తారు కల్లా పెట్రోల్ డీజిల్ మొత్తం బంద్ అవుతుందని అంటే మరి జనాలు ఆగం కాబట్టి ఏమవుతారు? మరి ఇక ఇదేనా అచ్చదీన్ అంటే ఇదేనా? ఇది అచ్చదీన్ కాదు, సచ్చదీన్ అవుతుంది. అవునా కాదా ప్రజలారా? నిన్ననే పెట్టిరు. నిన్న ఒక సోషల్ మీడియాలో నేను చూసిన, సముద్రంలోకి వెళ్ళి ఉరికొస్తుంది పెట్రోల్, డీజిల్, గ్యాస్ మొత్తం ఏడు కాడికి వస్తున్నది చూడండి. నిజమే అనుకున్నాం. ఊర్లలో గ్యాస్ దొరికే కాలం లేదు, పెట్రోల్ దొరికే కాలం లేదు, డీజిల్ దొరికే కాలం లేదు, ఏది దొరికే కాలం లేదు. మరి ఏం చేస్తున్నట్టు మరి ఇలాంతా? ఎంతో కొంత ఇప్పుడు మనం ఇళ్ళల్లో ఒకటి బోధింటున్నాం అనుకో, వండుకుంటప్పుడు రేపటికి ఇన్ని బియ్యం ఉన్నాయా లేవో చూసుకుంటాం. మరి అలాంటిది ముందుగా చూసుకోవాలి కదా. ఇలా జనాలకు ఈ పెట్రోల్ డీజిల్ కనుక ఒకటి బంద్ అయితే రేపన్నాడు పరిస్థితి ఏంది? నిన్నడం మొన్న ఒక పెద్దమని చెప్పాను. నిన్న నేను
అదే ఎర్ర సముద్రం ఉందంట. ఆ ఎర్ర సముద్రం కిందగానంట ఆ ఏంటి కేబుల్ వైర్లు ఉన్నాయంట మొత్తం ఇంటర్నెట్వి. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేస్తాను ఓడి పెట్టిండట. ఇట్లా ఇబ్బందులు పెట్టుకుంటా ఎవ్వరమైనా కానీ ఈ భూమి మీదకి 100 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బద్దామని వస్తావు. మరి ఎవరు బతకలేక యుద్ధాలు పెట్టుకుంటారు, ఆ ముడకొడుకులు ఆడ యుద్ధాలు అయితే చేసుకుంటారు. కానీ ఆల పుణ్యం అంట భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. మరి భారతదేశాన్ని ఏళ్తోళ్ళకి మరి వీళ్ళకన్నా జర్నన్న లజ్జ అనిపించాలి. మరి ఏం చేస్తే వస్తుంది, ఎట్ట వస్తుంది, మరి డీజిల్ కానీ పెట్రోల్ కానీ మరి జనాలకు మనం ఎంతో కొంత మేలు చేయాలనే ఆలోచనతోటి ముందస్తు జాగ్రత్త పడాలి కదా. గది జాగ్రత్త పడక ఇప్పటికిప్పుడు లేవంగానే తెల్లారు లేవంగానే పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు అంటే ఇక అయినోళ్ళు కానోళ్ళు మొత్తం పోయి ఇదే నిజం అనుకొని పోతున్నాం. అయితే నిజమే కావచ్చు, ఇది అబద్ధమే కావచ్చు. కానీ దీనిపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిదంటే కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని ఉండాలి. మరి కేంద్ర ప్రభుత్వం విఫలమైనాక జనాల మీద పెడితే చెట్టపాడైతే చెప్పురిగా వీళ్ళకు ఉద్ధరిస్తలేడంట. పక్క ఇదైతే పక్క ఉద్ధరి ఎందుకు ఇస్తలేడంటే రేపు నాడు డీజిల్ వస్తుందో రాదో, ఒకవేళ రాలేదనుకో ఈ ఉద్దర తీసుకున్నాడు కడతాడు, ఆ బిల్లు కట్టడు. అందుకోసమని నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, నీ దగ్గర ₹1 అంటే ₹1 వరకే వస్తాను నేను, అంతకు ఎక్కువ నేను పోయా. ఇదివరకు ₹1 పెడితే 10 కోట్లది కూడా పోసే. ఎందుకంటే పోతుంటాం కదా, పోతుంటే ఈ బిల్లులు పోతుంటాయి కాబట్టి ఇస్తాడు. ఇప్పుడు ఆ లొల్లి అవుతుంది కాబట్టి ఇవ్వలేకపోయేసరికల్లా ఇక అదంతా లోడ్ తీసుకొచ్చి ఆడ డీజిల్ దొరకలేదు, పెట్రోల్ దొరకలేదు, ఇగో గింతే ఉన్నది గిది కొనుక్కోవాలనగానే ఈ జనాల అంతా ఒకటే ఎగబడి ఉన్నది లేదు మొత్తం కొనుక్కొని పోతురంట. మరి రానున్న రోజులలో దేశాన్ని రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటారేమో ఇక కామెంట్ రూపకంగా మీరే చెప్పాలి, లేకపోతే రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలి.